నెల్లూరు జిల్లా వెంకటాచల మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి తనయుడు సర్వేపల్లి నియోజకవర్గం సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకల్ని వెంకటాచల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుమ్మడి రాజా యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం వెంకటాచలంలోని చర్చిలోని వికలాంగులైన పిల్లలకు స్వీట్లు పండ్లను రాజగోపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా పంచారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, తెలుగు యువత నాయకులు మరియు వల్లూరు రమేష్ నాయుడు, పల్లా నాగార్జునరెడ్డి, దువ్వూరు లక్ష్మమ్మ, నల్ల బాలపు, వెంకటాద్రి మండల టీడీపీ నాయకులు, అనుబంధ సంఘ నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క తనయుడైనటువంటి సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని సందర్భంగా ఈరోజు వెంకటాచలం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు యువత నాయకులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జన్మదిన కార్యక్రమాల్ని మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. అక్కడ మండల పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఇక్కడ మానసిక వికలాంగుల కేంద్రంలో ఇక్కడ ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి. ఆయనకి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండి అతను జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఇక్కడ ఈ మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి యొక్క సారథ్యంలోనే పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి యొక్క విజయానికి మేము కష్టపడి పనిచేసి రాబోయే ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించుకునే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.